మళ్ళీ ప్రజల దగ్గర నుంచే పన్నులు వేయాలి కదా, లేదండి సంపాదించాలంటే ప్రజల దగ్గరే పన్నులు వేయాలి. మీరు అధికారంలోకి వస్తే ఎట్లా సంపాదిస్తారు? రెండవది, మీ హామీలు వాళ్ళు 3,000 పెన్షన్ అంటే మీరు 4,000 పెన్షన్ అంటారు. మీ హామీలకు ఇంకెక్కువ బడ్జెట్ ఖర్చు అవుతుంది, ఇంకా ఎక్కువ అప్పుల పాలవుతుంది. ముందస్తుగా పొలిటికల్ కరప్షన్ ఆపాలని ఫస్ట్. ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచే మార్గాలు ఉన్నాయి, బోల్డంత ఉన్నాయి. ఇప్పుడు సింగపూర్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ వెరీ రిచ్ గవర్నమెంట్. సింగపూర్ పీపుల్ పూర్ అంటారు, కానీ సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ దేనికి బేసిక్ అమ్యూనిటీస్, బేసిక్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ చాలా బాగా ఇస్తారు. లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటుంది. తద్వారా ఏం జరుగుతుంది, మీకు పెట్టుబడులు చాలా బలంగా వస్తాయి. ఇప్పుడు వ్యాపార అభివృద్ధి కావాలనుకుంటాం, డెవలప్మెంటల్ అప్రోచ్ ఉండాలి అంటే ఫస్ట్ దే యూనిట్ అ వెరీ గ్రేట్ పొలిటికల్ స్టెబిలిటీ. రాజకీయ అస్థిరత ఉండకూడదు, రాజకీయ స్థిరత్వం ఉండాలి. సో దానికి ఏం చేసాం మేము, ఈ జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఎందుకు కలిసికట్టుగా వచ్చామంటే, మా కనీసం ఉమ్మడి బాధ్యత 5 కోట్ల మంది ప్రజలకి స్థిరత్వం కల్పించడం. ఎప్పుడైతే స్థిరత్వం పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నది, వీళ్ళలో వీళ్ళు కొట్టుకోరలేదని ప్రభుత్వాన్ని దింపుకోవడం, 10 మందికి సింపుల్. ఒక ఇంట్లో ఒక వీధిలో ఒక చిన్న బండ్లు పెట్టుకునే వాళ్ళు, వ్యాపారాలు రోజు కొట్టుకునే వాళ్ళు ఉంటే ఎవరు పెడతారని, తినడానికి ఎవరు వస్తాడు? అలాగే రోజు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తాడు? అందుకని ఫస్ట్ ప్రైమరీస్ పొలిటికల్ స్టెబిలిటీ. అందుకు నేను తగ్గాను. ఎప్పుడైతే తగ్గానో చాలామందికి ఇటుగా ఒక ఆత్మవిశ్వాసం వస్తలేదు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవచ్చు. పెట్టుబడులు పెట్టిన వెంటనే ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎనీథింగ్ ఈజ్ ఎ సింపుల్ ఐడియా కదండి. మనం కూర్చోబెట్టి ఓయో హోటల్ ఉంది, ఇట్స్ సింపుల్ ఐడియా, అన్నీ అక్కడే ఉన్నాయి. ఆ డాట్స్ని కనెక్ట్ చేసేవాడు కాదు. సో అలాగే మేము ఆలోచిస్తుంది ఏంటంటే, పొలిటికల్ స్టెబిలిటీ, లా అండ్ ఆర్డర్ బలంగా ఉన్న చోట ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు వస్తాయి. స్ట్రీమ్లైన్ చేయాలి. ఈ టర్మ్లో వాళ్ళకి స్టెబిలిటీ ఉంది, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అయినా ఎందుకు మీ దృష్టిలో అచీవ్ కాలేకపోయారంటారు? వాళ్ళకి చేయాలన్న తపన ఉండాలి కదండి. ఇప్పుడు తిరిగేయటం, అధికారం కోసం తపన పట్టడం వేరు, మార్పు కోసం తపన పట్టడం వేరు. వాళ్ళకి ఏముంది, ఇప్పుడు వచ్చి రాగానే ఏం చేశాడు, నువ్వు రివర్స్ టెండరింగ్ అని పెట్టావు. రైట్ ఫ్రమ్ పోలవరం టు ఆల్ ద కాంట్రాక్ట్స్, పట్టిసీమ అన్ని మీరు ఏదైనా తీసుకోండి. చాలా రోడ్లు ఇక్కడ వేసిన మన కాకినాడలో, ఇక్కడి నుంచి కాకినాడకి వెళ్ళే రోడ్డు కూడా రివర్స్ టెండరింగ్ పెట్టేసాం, రీటెండరింగ్ ఏమన్నా. అది ఏమైపోద్ది, దట్ బికమ్స్ ఇది ఎవరు మన వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బీజేపీ, నాట్ బీజేపీ, కర్ణాటకలో ఉండే ఐ థింక్ అనంతరావు ఇట్స్ అ పాలసీ టెర్రరిజం. టెర్రరైజ్ చేయటం మీరు కూర్చోబెట్టి. ఎవరైనా ఏమడుగుతారు, ఎనీ బిజినెస్ మ్యాన్ కలిసిన ఆయన ఒక పొలిటికల్ లీడర్లో ఒక సీఎంలా మాట్లాడు, మీకు ఎంత మిగులుద్ది అంటాడు. ఇప్పుడు ఎవడైనా ఏమడుగుతావు, నువ్వేం పని చేస్తున్నావు అట్లా అంటావు, అంతే కానీ నీకు ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఖర్చు అవుద్ది, ఎంత మిగులుద్ది, ప్రశ్న ఎవడేస్తాడు? బిజినెస్ మ్యాన్ వేస్తాడు. ముఖ్యమంత్రి అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడికి ఏముండాలి, నువ్వు ఎంత సంపాదించు నాకెందుకు, నాకు తద్వారా నేను నేను ఈ రిసోర్సెస్ నీకు ఇస్తున్నాను, ఇస్తున్నప్పుడు నీకు ఎంత ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, నాకు ఎంత ట్యాక్స్ వస్తుంది. ఏ స్టేట్